బహుజన బంధుక్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా గతంలో ఇదే బహుజనులందరికీ 42% రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారి ఇచ్చినటువంటి హామీలను కావచ్చు, ఆయన చేసినటువంటి మోసాలను కావచ్చు, మళ్ళొకసారి బహుజన సమాజం అంతా కూడా గుర్తు చేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి నివాళులు అర్పించిన సందర్భం చూసినాం. మాట్లాడదాం. మనతో పాటు బీసీ కమిషన్ ఎక్స్ మెంబర్ కిషోర్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం చెప్తారంటే ముందుగా ఈరోజు 300 సంవత్సరాల క్రితమే బహుజనులకు రాజ్యం కావాలి, అణచివేతకు రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా బహుజనులందరికీ 42% రిజర్వేషన్ అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా చేసిరు. ఇప్పుడు దానికోసం ప్రభుత్వం ఢిల్లీలో కూడా కొట్లాడుతూ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆయన మోసం చేసిన గుర్తు చేయాల్సి వస్తూ ఉన్నది? ఆ రోజు 2023లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో ఒక బహిరంగ సభ పెట్టి బీసీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి దానికి ఇప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో ముఖ్యమైనది స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము దాదాపు 12,000 మంది కొత్తగా బీసీలను సర్పంచులుగా అయ్యేటట్టు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి అయిపోయిన తర్వాత సరే ఎన్నికల్లో కొంత ప్రజలంతా అదైపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తప్పులే చేస్తుంది. ఒకరోజేమో ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటది, ఒకరోజేమో చట్టం తీసుకొస్తా అంటది. మేము ఆ రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కూడా చెప్పాం, మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు ప్రభుత్వం చేస్తున్న దానికి తప్పకుండా మేము అండగా నిలుస్తాం. మీరు ఏదైతే ఉన్నదో 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పు అడ్డంకిగా ఉంది. దీన్ని అధిగమించాలంటే కేవలం పార్లమెంట్లో బిల్లు పెట్టి 9వ షెడ్యూల్లో చేరుస్తూనే ఇది సాధ్యమవుతుంది. అట్లా కాకుండా మీరు చట్టం తీసుకొస్తాం, ఆర్డినెన్స్ తీసుకొస్తాం, అది తీసుకొస్తాం అంటే చెల్లుబాటు కాదు. కాబట్టి మనందరం కలిసి అఖిలపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఇది దగ్గరికి పోదాము, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొద్దాం, రాష్ట్రపతిని కలుద్దామని చెప్తే ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మాటల్ని పరిగణలోకి తీసుకోకుండా అన్ని పెడచెవున పెట్టి దాటవేసే ధోరణులతో పోతుంది. ఎందుకంటే వీళ్ళకి అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఒకరోజు ఢిల్లీలో పోయి ధర్నా అంటది, ఒకరోజు ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటది, ఒకరోజు అయిపోయింది జీవో తీసుకొస్తా అంటది. ఏది ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. 2 సంవత్సరాలలో ఏది 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తారు, ఎట్లా చేస్తారు? కాబట్టి చిత్తశుద్ధి లేదు. పుండి ఎక్కడుంటే మంది అక్కడ పెట్టాలి. చట్టం చేయవలసింది పార్లమెంట్లో అయితే మేము ఈడ ధర్నా చేస్తాము, ఈడ చట్టం తీసుకొస్తాము, ఆర్డినెన్స్ తీసుకొస్తామంటే సుప్రీంకోర్టు తీర్పునాక ఆర్డినెన్స్ చెల్లుతుందా? ఏ చిన్నపిల్లగారిని అడిగితే చెప్తారు. కానీ వీరికి చిత్తశుద్ధి లేకుండా అమలు చేయాలనే లేదు కాబట్టి ఈరోజు ఈ రకంగా చేస్తుంది. కాబట్టి మేము ఈ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, పాపన్న స్ఫూర్తిగా చెప్తున్నాము, చట్టం ద్వారానే 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. అట్లా అయినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు ఆర్డినెన్స్ తేవడానికి కూడా ఒక ఆలోచన చేయలేదు కదా, కాంగ్రెస్ అదన్న చేసింది కనీసం. దీన్ని ఎందుకు విమర్శిస్తారు అని చెప్పి బయట నడుస్తూ ఉన్నది చర్చ. ఒకటే అండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాక ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుందా? ఆర్డినెన్స్ ఎక్కడన్నా నిలబడుతుందా? చట్టం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అధిగమించాలంటే కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో చేరుస్తే తప్పించి 50% దాటొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సీలింగ్ ఉంది. అది ఎట్లా సాధ్యమవుతుంది? వీరు అన్ని చట్టానికి కూడా వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ 2 కలిసి కుట్ర చేస్తాను అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. లేదండి, మీరు అమలు చేస్తామని చిత్తశుద్ధితో నుండి అఖిలపక్షాన్ని తీసుకోపోమండి. మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టిరు 42% రిజర్వేషన్ల కోసం, దానికి అవుట్ రైట్గా మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మేము ఏడట్టుకున్నాం? మేము ఢిల్లీ పోదాం అంటున్నాము, ప్రధానమంత్రి ఆఫీస్ ముందు కూర్చున్నాం, ధర్నా చేద్దాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక్కరిది కాదు కదా రాజకీయం చేయడానికి, ఇది అందరి సమస్య. అఖిలపక్షాన్ని కలుపుకొని పోండి. మీకు చిత్తశుద్ధి ఉండి నిజంగానే నేను 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, బీసీలకు రావాలి అని చిత్తశుద్ధి ఉంటే అందరిని కలుపుకొని పోండి. కలుపుకొని పోతే ఒత్తిడి తీసుకొద్దాం. బీసీల కోసం ఇప్పుడు రీసెంట్ గా ఢిల్లీలో ధర్నా అని చెప్పారు. బీఆర్ఎస్ ని సంప్రదించారా? అంటే మీరు కలిసి రండి, అందరం కలిసి కొట్లాడదాం అనే వైఖరి ఏమన్నా ఉన్నదా? కాంగ్రెస్ ఎక్కడ పెట్టలేదు. అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ధర్నా, కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది, కూటవేతు దూరంలో ఉన్న ఇక్కడనేమో మొత్తం ఉపదంపు 2 సార్లు అండి, ఇప్పటికి ఒక్కసారి కాదు 2 సార్లు ధర్నా చేసింది. ఇక్కడనేమో మా రాహుల్ గాంధీ వస్తుండు, మా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వస్తుండు, అందరూ వస్తారు అని చెప్తారు. పార్లమెంట్లో కూతవేటు దూరము జంతర్ మంతర్కు, అక్కడ రాహుల్ గాంధీ ఉన్నాడు, మల్లికార్జున ఖార్గే ఉన్నాడు. ఇక్కడ ధర్నా చేస్తుంటే ఈ ధర్నాకు రాలేదు అంటే అక్కడనే కనబడ్డది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి.
అంటే కూత ధర్నా వల్ల ఏం యూజ్ లేదు, ఏం యూజ్ లేదు. ప్లస్ కనీసము వీళ్ళు వచ్చి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేనో లేకపోతే వాళ్ళ ఎవరైతే ప్రియాంక గాంధీ అనుకుంటారో వాళ్ళు వచ్చి ఆ ధర్నాలో పాల్గొంటారన్నా కనీసం బీజేపీ పార్టీ మీద ఒత్తిడి పెరిగేది. మా 100 మంది ఎన్డీఏ కూటమి ఎంపీలు వస్తారన్నారు, ఎవరు రాలేదు. ప్రణాళికలు సిద్ధం చేసిర్రు, తేదీలు ఖరారు చేసిర్రు, మరి వాళ్ళు ఎందుకు రాలేదు అనుకోవచ్చు అన్న? లేదు, ఇక్కడ చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎన్నికల ముందు బీసీల ఓట్లు దండుకోవడం కోసము హామీ ఇచ్చింది, ఓట్లు అయిపోయినాయి, గద్దెనెక్కిర్రు. గద్దెనెక్కగానే కదా ఈ బీసీల రిజర్వేషన్ అవసరం ఏది లేదు. చిత్తశుద్ధి ఆ రోజు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి అమలు చేయాలన్న పద్ధతి లేదు. కాబట్టి ఈరోజు కనబడుతుంది. అమలు చేయాలి, నిజంగానే కావాలి, బీసీల మీద ప్రేమ ఉంటే రాహుల్ గాంధీ వచ్చి ఆ ధర్నాలో పాల్గొనేటోడు. అవసరం అనుకుంటే నేను ఈ 42% చట్టం అయ్యేదాకా కూడా అవసరం కూడా ఆమరణ దీక్ష చేస్తాను చెప్పాలి. ఓట్ల కోసం అయితే వస్తారు, మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, ధర్నా కోసం హక్కుల కోసం అడుగుతున్నప్పుడు రారా? ఎక్కడ పోయిండు మల్లికార్జున ఖర్గే, ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ, ఎక్కడ పోయిండు సిద్ధరామయ్య, ఎక్కడ పోయిండు ప్రియాంక గాంధీ, ఎక్కడ పోయింది? వచ్చిరా మీరు 2 సార్లు ధర్నా చేస్తారు, 2 సార్లు రాలేదంటేనే అక్కడ కనిపిస్తుంది. రైట్, ఏదేమైనప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఎట్లా ఉండబోతా ఉన్నది? ఒక పక్క వీళ్ళ నాయకత్వమే దిగుతలేదు వీళ్ళు పెట్టే ధర్నాలకు కావచ్చు, ఇంకా బీజేపీ ప్రభుత్వం తలొగ్గి 42% అమలయ్యే పరిస్థితేనా అసలు? మేము ఒకటే చెప్తున్నామండి, ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిరో బీసీలకు 42% చట్ట ప్రకారమే 42% రిజర్వేషన్లు కావాలి. అది అమలయ్యే వరకు కూడా అవసరం అనుకో కోర్టులో అఫిడవిట్ వేయొచ్చు, ఇంకా పొడిగించుకోవచ్చు, సమయాన్ని పొడిగించుకోవచ్చు. 42% రిజర్వేషన్లు చట్ట ప్రకారం ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. లేని పక్షంలో తప్పకుండా ప్రజాక్షేత్రంలో బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు.